భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు అంటే పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాటితో పాటు నిరంతరం ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్నటువంటి ఈ తెలంగాణ నేల మీద మనమందరం కూడా ఒక అమానుషమైనటువంటి కార్పొరేట్ల కోసం అడవుల్లోని ఖనిజ సంపదని అప్పచెప్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజానీకం పోరాడుతూ ఉంటే వారి పోరాటానికి అనేక మంది మావోయిస్టులతో సహా క్రియాశీలకు మద్దతు ఇస్తున్న సందర్భంలో డెడ్ లైన్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విస్తారమైనటువంటి ఈ అడవుల్లో ఉండేటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలనేటువంటి ఒక కుట్రని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆపరేషన్ కగార్ని ఇవాళ తీవ్ర స్థాయిలో అమలు జరుపుతున్నటువంటి సందర్భం ఉంది. అందుకని మధ్యాహ్నం 2:30-3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరూ మాట్లాడినటువంటి విషయాలు, అది పాలక పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మేధావులు, వ్యక్తులు, ఆలోచనా పరులు అందరూ మనందరం కూడా వ్యక్తం చేసుకున్నటువంటి అభిప్రాయాన్ని తీర్మానం రూపంలో మీ ముందు ప్రవేశపెడతాను. 1 జూన్ 3 నుండి 6 వరకు అంటే 4 రోజుల పాటు జిల్లా స్థాయిలో ఇవాళ ఏ కాంబినేషన్ అయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయిబాల్లో ఎట్లయితే రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహించాము, ఈ నిర్వహించిన దాంట్లో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్ని కూడా జిల్లా స్థాయిలో ఇంకా కలుపుకరాదగ్గటువంటి శక్తుల్ని, వ్యక్తుల్ని, సంస్థల్ని అందరినీ కూడా కూడేసుకొని జిల్లా స్థాయిలో జూన్ 3 నుంచి 6వ తారీఖు వరకు 4 రోజుల పాటు విస్తృత స్థాయిలో మనము నిలదీర్చాలా, ఆందోళన చేయాలనేటువంటిది ఇవాళ ఈ రౌండ్ టేబుల్ తరఫున మొట్టమొదటి తీర్మానం. అట్లాగే రాష్ట్ర ఈ 4 రోజుల ప్రోగ్రాం తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద జూన్ 14న అంటే సెకండ్ సాటర్డే అవుతుంది, 14వ తారీఖున హైదరాబాద్లో ఈ పీస్ కమిటీ ఆధ్వర్యంలోనే ఒక మహాధర్నా, సాధారణమైనటువంటి ధర్నా కాకుండా మహాధర్నాని చేపట్టాలనేటువంటిది కూడా ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి సారాంశంగా. ఇక చివరగా మనం చేస్తున్నటువంటి ఈ గల్లీ పోరాటాలు లేదా స్థానిక పోరాటాలు అంతిమంగా ఏ కగారుకు ఏ ఢిల్లీ కేంద్ర స్థానమైందో ఆ కేంద్ర స్థానంలో కూడా మన ఆందోళన, మన ఒత్తిడి, మన నిరసన, మన వ్యతిరేకత, మన ఆగ్రహం ఢిల్లీ స్థాయిలో కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే కాంబినేషన్ ఏదైతే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తమైందో, మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలి, అంతిమంగా సీజ్ ఫైర్ ని, కాల్పుల విరమణని భారత ప్రభుత్వం ప్రకటించాలా అనేటువంటి ఒక ఏదైతే ఇవాళ ఈ సదస్సు ఒక నిర్ణయం చేసుకొని ఢిల్లీ పురవీధుల్లో కూడా పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రాంత వాణిగా ఢిల్లీ మహానగరంలో కూడా అతి త్వరలో మన వాణిని వినిపించడం కోసం, ఢిల్లీలో మనం కథం దొక్కడం కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఈ నరమేధాన్ని, ఈ ఆదివాసీ జాతి హరణాన్ని తెలంగాణ సమాజం చూస్తూ ఉండడానికి సిద్ధంగా లేదు. మొత్తం భారత ప్రజలంతా కూడా దీని మీద కలిసి కొట్లాడాలి, వీధుల్లోకి రావాలి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప తన మనువాద రాజ్యాంగం ప్రకారం, తన కాషాయ ఎజెండా హిడెన్ ఎజెండా ప్రకారం పరిపాలిస్తే చూస్తూ ఉండడానికి తెలంగాణ సమాజం లేదా దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల ప్రజలు సిద్ధంగా లేరనేటువంటి ఒక వాయిస్ ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ జూన్ 3 నుండి 6 వరకు జిల్లా స్థాయిలో, జూన్ 14న రాజధాని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా, అంతిమంగా దేశ రాజధాని ఢిల్లీలో సమీప
రోజుల్లో మనం ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని, కార్యక్రమానికి పూనుకోవాలని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక తీర్మానంగా, ఒక పిలుపుగా ఇవ్వాలని నేను దీన్ని ప్రవేశపెడుతున్నాను.